హోటల్లో శరణ్య భయపడుతూ ఉంటుంది. ఏంటి నన్నొక్కదాన్ని వదిలేసి ఆవిడ ఇంతసేపైనా ఇంకా రాలేంటని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇటు పక్కన సమీర ఫోన్ చేయడంతో పోలీసులు మొత్తం చెక్ చేయడానికి హోటల్కి వస్తారు. రూమ్ డోర్ కొడుతూ ఉంటారు. దర్శన్ తలుపు తీయటంతో అక్కడ దర్శన్ సమీర ఇద్దరు కూడా ఉంటారు. పోలీసులు ఆరా తీస్తూ ఉంటారు. దర్శన్ని ప్రశ్నిస్తూ ఉంటారు. ఇక్కడ ప్రాస్టిట్యూషన్ జరుగుతుందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీ ఐడి ఏంటి అన్ని వివరాలు అడుగుతూ ఉంటారు. మీరిద్దరూ ఒకరికొకరు ఏమవుతారు అని అడగటంతో సమీర నేను ఆయన భార్యని అని చెబుతుంది. ఇక దర్శన్ అలా చూస్తూ ఒక్కసారిగా ఉండిపోతారు. అవును అవునని చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడు పోలీసులు సరే అయితే మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో ఇలా అన్నీ చెక్ చేయాల్సి వస్తుంది అని చెప్పి వెళ్ళిపోతూ ఉండగా అక్కడ ఇంకొక డోర్ కొడుతూ ఉంటారు. దాంట్లో శరణ్య ఉంటుంది. శరణ్య తలుపు తీస్తుంది. బయటికి వస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రాస్టిట్యూషన్ జరుగుతుందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. రూమ్లో ఇంకెవరు ఉన్నారు అని శరణ్యని పోలీసులు ఆరా తీస్తూ ఉంటారు. నేను ఒక్కదాన్నే ఉన్నాను అని చెప్పడంతో ఇంతలో లోపలికి వెళ్ళి కానిస్టేబుల్స్ చెక్ చేస్తూ ఉంటారు. ఆ దాక్కున్న రౌడీ తలుపు చాటు నుంచి షర్ట్ వేసుకుంటూ బయటికి వస్తాడు. మరి ఇతనెవరు అని చెప్పి పోలీసులు అడుగుతూ ఉంటారు. ఏయ్ నువ్వెవరు, ఇక్కడ ఎందుకున్నావు, నా రూమ్లో నుంచి ఎందుకు వస్తున్నావు అని చెప్పి శరణ్య వాడిని అడుగుతూ ఉంటుంది. ఏంటి శరణ్య, ఎవరు వీళ్ళందరూ, పోలీసులు వచ్చారు ఎందుకు అని వాడు అడుగుతూ ఉంటాడు. అసలు ఇంతకీ నువ్వు ఎవరో చెప్పు అని చెప్పి శరణ్య ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇదేంటి పోలీసులు వచ్చేటప్పటికి నువ్వెవరు అని నన్ను ప్రశ్నిస్తున్నావా? నేనెవరో నీకు తెలియదా? నువ్వు నేను కలిసే కదా ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు అంతా అయిపోయాక నువ్వెవరని అడుగుతున్నావేంటి, పోలీసులకి భయపడుతున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. లేదు సార్, నాకు అసలు ఇతను ఎవరో కూడా తెలియదు అని శరణ్య చెబుతూ ఉంటుంది. కానీ పోలీసులు నమ్మరు. వాడు ఆ రౌడీ అక్కడి నుంచి పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ పోలీసులు ఆ రౌడీని పట్టుకొని అరెస్ట్ చేస్తూ ఉంటారు. మీరు కూడా రండి మేడం, మీరు ఇక్కడ ఎందుకున్నారు, తినతోటి మిమ్మల్ని కేసు కింద అరెస్ట్ చేస్తున్నాం, మీరు పదండి లోకప్కి అని అనటంతో లేదు సార్, నాకు నిజంగానే వీడెవడో అస్సలు తెలియదు అని చెబుతూ ఉంటుంది. కానీ పోలీసులు నమ్మరు. సమీర ఇదంతా చూస్తూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. శరణ్య ఇక నీ లైఫ్ అయిపోయినట్టే, నీ జీవితం చీకటిమయం అయిపోయినట్టే అని సంతోషపడుతూ ఉంటుంది. కానీ శరణ్య భయపడుతూ ఉంటుంది. లేదు సార్, నిజంగానే వీడెవడో నాకు తెలియదు అని చెబుతూ ఉంటుంది. కానీ వాళ్ళు నమ్మరు. మరి ఇతను కూడా ఎందుకు ఉన్నారు మీ రూమ్లో, మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే అన్నమాట. ముందు ఏమైనా ఉంటే పోలీస్ స్టేషన్లో తేల్చుకుందాం పదండి అంటూ శరణ్యని కూడా అరెస్ట్ చేయబోతూ ఉంటారు. ఇక దర్శన్ శరణ్యని ఎలా కాపాడతాడు, శరణ్య ఎలా విడిపించుకుంటుందో చూద్దాం రానున్న ఎపిసోడ్.